ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్పోచంపల్లి మండల సిపిఐఎం సమావేశం జరిగింది। ఈ సమావేశంలో సిపిఎం పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా స్థానిక సమస్యల పరిష్కారం కోసం పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం। అందులో భాగంగానే పోచంపల్లి మండలంలో ఈ నెల 10 నుంచి ఈ నెల 30 వరకు అన్ని గ్రామాల్లో సమస్యల పరిష్కారం కోసం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోరుబాట కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొనాలని సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం। ప్రధానంగా పోచంపల్లి మండలంలో 99% ఇక్కడ మూసీ జలాల ఆధారంగా రైతులు జీవిస్తున్న పరిస్థితి ఉంది, పంటలు పండుతున్న పరిస్థితి ఉంది। కానీ మూసీ జల విష కాలుష్యంతో అనేక రకాలైన ఇబ్బందులు ఇక్కడ ఉన్న ప్రజలు ఎదుర్కొంటా ఉన్నారు। ప్రత్యామ్నాయ గోదావరి జలాలు అందించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తా ఉన్నాం। దీనికి ప్రజలు సహకరించాలని కోరుతా ఉన్నాం। అదేవిధంగా వివిధ గ్రామాల్లో లింక్ రోడ్ల సమస్య ప్రధానంగా ఉన్నది, బీర్జీల సమస్య ప్రధానంగా ఉన్నది। చాలా గ్రామాలకు ఇలా బస్సులు వచ్చే పరిస్థితి లేదు। రైతాంగానికి ఏదైతే ప్రభుత్వం ఇస్తానన్న మద్దతు ధర విషయంలో గాని, అదేవిధంగా రుణమాఫీ విషయంలో గాని, రైతు భరోసా విషయంలో గాని ఇప్పటికీ చాలా మందికి రాలేదు। ఇంకా ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డు లాంటి సమస్యలున్నాయి। ఈ సమస్యల పరిష్కారం కోసం సిపిఎం పార్టీ 10 తారీఖు నుంచి 28 తారీఖు వరకు ఆయా గ్రామాల్లో పాదయాత్రలు చేయడం, పరిశీలన చేయడం, గ్రామ పంచాయతీల ముందు ఆందోళన చేయడం, చివరిగా మండల తహసీల్దార్ కార్యాలయం కూడా ఈ నెల 28 తారీఖు నాడు వందలాది మందితో ముట్టడి కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తా ఉన్నాం। అందుకనే ఈ మండల పరిధిలోని రైతులు, వ్యవసాయ కూలీలు, సమస్త వృత్తిదారులు, మహిళలు అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని సిపిఎం పార్టీగా కోరుచున్నాం।